హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. అది మళ్ళీ హోమ్ టూర్‌తో మీ ముందుకైతే వచ్చేస్తానని అనుకోలేదండి. అనుకోకుండా హోమ్ టూర్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే పైన రెంట్‌కిచ్చాము కదా! 2 పోర్షన్స్. అందులో ఒకరైతే కాల్ చేసారండి. ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. సో, దాన్ని మళ్ళీ మంచిగా రిపేర్ చేసేసి మళ్ళీ పెయింట్ ఏపిచ్చి మళ్ళీ మంచిగా అయితే చేయడం జరిగింది. సో, అందుకే మీకు అనుకోకుండా హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తున్నాను. చూసేయండి ఎలా ఉందో. సేమ్ కింద గూడా మేమున్న రూము ఇలానే ఉంటుంది. సో, అందుకే ఈ రూమ్ అయితే చేసి చూపిద్దామని హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ ఏంటిదంటే వీళ్ళు టీవీ పెట్టుకున్నారండి. ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారనేది చెప్తాను చూడండి. ఇంత ముందుకొచ్చిన వాళ్ళు. మేము స్టార్టింగే వీళ్ళొచ్చారు. మేము రెంట్ ఇచ్చేటప్పటికి స్టార్టింగ్ వచ్చారు ఒక్కరే. సో, వాళ్ళు ఇప్పుడైతే కాల్ చేసేసారు. ఇందులో పట్టది టీవీ, పెద్ద టీవీ అయితే పట్టదనేసి వాళ్ళు అటు సైడ్ అయితే పెట్టుకున్నారండి. సో, మాకైతే కింద ఎలా ఉంటుంది, మేమున్న రూమ్ అయితే ఎలా ఉంటుందంటే ప్లెయిన్‌గా ఉంటుంది. సైడ్‌కైతే ఏం సెల్ఫ్‌లయితే రాలేదండి. సో, వీళ్ళకైతే పైనయితే ఇచ్చేసాము ఇట్లా. అటు ఇటు ఏమన్నా బొమ్మలు పెట్టుకోవడానికి, ఏమన్నా పెట్టుకోవడానికనేసి ఇచ్చేసాము ఇట్లా సెల్ఫ్‌లు. సో, ఇప్పుడు అందరూ పెద్ద టీవీలు గాబట్టి అందుకే వాళ్ళు అటు సైడ్ పెట్టుకున్నారు. ఇందులో అయితే టీవీ అయితే వాళ్ళకి పట్టలేదండి. సో, మాకైతే ఇక్కడ కింద ప్లెయిన్‌గా ఉంటుంది. టీవీ, సెల్ఫ్ అనేది ఏం రాలేదు. సో, ఖాళీ ప్లేసే ఉంటుంది మొత్తం. పైనయితే ఇలా చేసాము. కింద కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పైనయితే మళ్ళీ కట్టడం జరిగింది. అందుకే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటదండి. సో, ఇక్కడైతే అన్నీ పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్న బొమ్మలు మనకు ఏమన్నా సంబంధించిన టీవీకి సంబంధించినయన్నీ ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే సైడ్‌కైతే ఫ్రిడ్జ్ అండి. ఇది హాల్ విండో. ఇదైతే కిచెన్ అండి. కిచెన్‌లోకి వెళ్దాం చూడండి. మొత్తం అయితే పెయింట్ అయితే ఏయించి నీట్‌గా చేసాము. ఇదైతే మళ్ళీ రెంట్‌కైతే ఇస్తాము. ఇంకెవ్వరు రాలేదండి. మొన్ననే కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ అయితే. సో, మళ్ళీ రెంట్‌కైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. మంచిగా నీట్‌గా ఉంచుకునే వాళ్ళకైతే రెంట్‌కైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. రెంట్‌కి ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకోవాలండి. లేకపోతే రిస్క్ అవుతుంది. మళ్ళీ డబుల్ పనవుతుంది. సో, కిచెన్ సెల్ఫ్‌లయితే ఇలా వచ్చాయి. మాకైతే కింద కిచెన్‌లోనే దేవుని రూమ్ ఉంటుందండి. సెపరేట్ అంటూ దేవుని రూమ్ ఏముండదు. పూజ గది ఏముండదు. సో, మాకు కిచెన్‌లోనే పూజ గది ఉంటుంది. అండ్ కిచెను. సో, 2 ఒకే దాంట్లో ఉంటాయి. పైన మాత్రం సెపరేట్ అయితే పెట్టిచ్చాము. అందుకే చెప్పాను గదా! అదొకసారి, ఇదొకసారి అయితే కట్టడం జరిగింది. అందుకే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఇక్కడైతే గ్యాసు పెట్టుకోవచ్చు. చిన్నగా కింద సెల్ఫ్‌లిచ్చారు. ఇక్కడ వాటర్ ప్యూరిఫై అయితే పెట్టుకోవచ్చు. ఇటు బోల్ల స్టాండు. సో, పైన మాకైతే కింద ఎలా వచ్చిందంటే మేమున్న రూము మొత్తం ఇట్లా సజ్జలాగొస్తుంది. దేవుడి రూమ్ లేదు గాబట్టి మొత్తం సజ్జలాగొస్తుంది. ఇక్కడైతే పూజ గదిచ్చాము పైన. 2 పోర్షన్స్‌కి పూజ గదిచ్చాము. మాకు కింద 2 పోర్షన్స్‌కి పూజ గది లేదు. సో, అది కొంచెం ముందు కట్టాం గాబట్టి అలా ఇచ్చాము. ఇది తర్వాత కట్టాం గాబట్టి కొంచెం ఇలా పూజ రూము ఇట్లా సైడ్‌కైతే పెట్టుకోవడానికైతే చిన్నగా సెల్ఫ్ లాగా అయితే ఇచ్చేసారు. ఇక్కడ స్విచ్‌లు. ఇది హాలు. పూజ రూము, కిచెను, హాలు. ఇప్పుడైతే మాస్టర్ బెడ్‌రూమ్‌కైతే వెళ్ళిపోదాము. డోర్స్ అయితే ఇలా సింపుల్‌గా పెట్టిచ్చాడు మామయ్య. ఇక్కడైతే మేము ఇందులో అయితే సెల్ఫ్‌లయితే ఏమి ఇవ్వలేదండి. ఇదైతే బీరువా పెట్టుకోవడానికి. సో, అలా అయితే ఖాళీ ప్లేస్ లాగా ఇచ్చేసాము. ఇందులో అయితే సెల్ఫ్‌లు ఏమి ఇవ్వలేదు. ఇదైతే విండో ఇటు.
వర్క్ నడిచింది కదా, సో స్టాండ్ అయితే తీయలేదు, అందులోనే ఉంది. ఎవరన్నా రెంట్కి వస్తారు కావచ్చు, వస్తున్నారు కానీ మాకే నచ్చట్లేదు. సో మంచిగా నీట్గా ఉంచుకునే వాళ్ళకైతే ఇద్దామని ఫిక్స్ అయ్యాం ఈసారి. ఇదైతే వాష్రూమ్ అండి. కింద మొత్తం వాటర్ ప్రూఫింగ్ అయితే చేపిచ్చాము. అందుకే కింద కొంచెం అలా ఉంది. అది వాడుతుంటే పోతుందని చెప్పారు. వెనకాల డోర్ వెనకాల అయితే ఇది మనం బట్టలు తలిగించుకోవడానికి, దానికని మేమే వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ మూలలు కొట్టడం అది ఇదంతా గోడలు ఖరాబ్ చేస్తారనేసి మేమే ముందు కొట్టి అవి తెచ్చి పెట్టేసామండి 2 పోర్షన్స్‌కి. ఇంక ఇటు సైడ్ ఒక పోర్షన్ ఉంటుంది. అందులో రెంట్‌కున్నారు ఆల్రెడీ. సో వీళ్ళు కాల్ చేశారు కాబట్టి హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. అది నీట్‌గా చేసిన తర్వాత పెయింట్ ఏసిన తర్వాత చేపిస్తున్నాను. సో ఇందులో అయితే ఊడిపోయింది. ఇది చిన్న బెడ్‌రూము. ఇందులో అయితే మొత్తం సెల్ఫ్‌లు అయితే ఇచ్చేసామండి. అందులో లెవ్వు గదా సెల్ఫ్‌లు. సో ఇందులో ఒక దానిలో ఉండాలనేసి ఇందులో అయితే బాగా ఇచ్చేసాము. ఇదైతే వాష్‌రూము. మా ఎనకాల అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది గదా! మా ఎనకాల ఇలా ఉంటుంది. వెలుతురైతే చాలా బాగొస్తుందండి. ఇదైతే వాష్‌రూము. ఎవరైనా రెంట్‌కి కావాలంటే దగ్గరున్న వాళ్ళైతే రావచ్చు. అది నీట్‌గా ఉంచుకునే వాళ్ళైతేనే. ఇలా ఉంటుంది. డబుల్ బెడ్‌రూము. సో మొత్తం చూసేసారు గదా మా హోమ్ టూర్ అయితే. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా చిన్న పాప అయితే అక్కడ ఆడుతుంది. హోమ్ టూర్ అయితే అయిపోయింది. కిందికైతే వెళ్తున్నాము మేమైతే. ఇక్కడ ఒక చిన్న ట్యాప్ ఇచ్చాము. అటు సైడ్ ఒక ట్యాప్, ఇటు సైడ్ ఒక ట్యాప్. మా చిన్న పాప అక్కడ ఆడుతుంది. రమ్మంటే వస్తలేదు. సో పైకి ఇలా ఎళ్ళాలి. కిందకైతే వెళ్ళిపోతున్నాం. బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.